వెల్కమ్ టు కాకతీయ టీవీ హాట్ టాపిక్. ఈరోజు మన హాట్ టాపిక్లో మరి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టింది. మరి బడ్జెట్లో మరి ప్రభుత్వం ఆదాయం ఏ విధంగా ఉంది, మరి ఖర్చులు ఏ విధంగా ఉన్నాయి, మరి సామాన్యుడిపై పన్నుల భారం ఏ విధంగా పడింది, మరి ఇది భారతదేశానికి ఏ విధంగా ఉపయోగపడుతుందనే మొత్తం విషయాలు కూడా ఇప్పుడు మనం ఇండియన్ మూవ్మెంట్ నేషనలిస్ట్ జాతీయ అధ్యక్షులు డాక్టర్ కృష్ణప్రసాద్ గారితో మాట్లాడి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం సార్. బాగున్నారు సార్? బాగుంది సార్. ముందుగా మీకు కంగ్రాచులేషన్స్, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టింది. నాకెందుకు కంగ్రాచులేషన్స్, ప్రవేశపెట్టిన ఫైనాన్స్ మినిస్టర్ చెప్పండి. సార్ ఓకే సార్. మరి కేంద్రం ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్పై మీ స్పందన ఏంటి సార్? బేసిక్గా ఈ ప్రవేశపెట్టిన బడ్జెట్ మనం చూస్తే కనుక ఓకే, బయటికి ప్రకటించిన అంశాలకి బడ్జెట్లో ఉన్న అంశాలకి పోయేంత వ్యత్యాసం ఉంది. ఇందులో అందరికీ ప్రజలందరికీ ఏమనిపిస్తుందంటే, పెట్రోల్ డీజిల్ కొనేప్పుడు ఈ రైతులు ధర్నా చేయటం వల్ల రైతులకు ఏదో మేలు చేయటం కోసం ఫార్మర్స్ సెస్, అగ్రికల్చర్ సెస్ కూడా కాదు, ఫార్మర్స్ సెస్ అనే పేరు మీద మనం ₹4 కడుతున్నాము. అగ్రికల్చర్కి చేసిన కేటాయింపు చూస్తే కనుక గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం 6,000 కోట్లు తగ్గించారు. అగ్రికల్చర్ పేరు మీద మీరు ఆదాయం పెంచుకుంటూ, అగ్రికల్చర్ పేరు మీద ఆదాయం మామూలుగా పెరగదు. ఏ ఫైనాన్స్ మినిస్టర్ ప్రకటించిన అంశం ఏంటంటే 80,000 కోట్ల రూపాయలు లోటు బడ్జెట్, 80,000 కోట్లు ఎట్లా పెంచుకుందామని ఆలోచిస్తున్నాం మేము. ఈ లోటుని పూరించడం కోసం ఈ సెస్ పెట్టారు. అయితే ఈ సెస్ గురించి చెప్పలేదు. ఈ సెస్ పెట్టింది లోటు గురించి అని చెప్పలేదు. లోటును ఎలా భర్తీ చేస్తారు అని అంటే, మేము ప్రభుత్వ ఆస్తులన్నీ విక్రయించి చేస్తాము అన్నారు. పోయిన సంవత్సరం ఇట్లాగే ప్రకటించారు, 10 లక్షల కోట్లు మేము ప్రభుత్వ ఆస్తులన్నీ అమ్మి చేస్తామంటే 30,000 కోట్లు ఎంతో వచ్చింది. అంటే పోయిన సంవత్సరం వీళ్ళు ప్రకటించిన దానికి వీళ్ళకి వచ్చిన ఆదాయం వచ్చేటప్పటికల్లా 3% వాళ్ళ టార్గెట్ రీచ్ అయింది. అంటే మామూలుగా మన ప్రధానమంత్రి గారు సూపర్ సేల్స్మెన్ అని మధ్యతరగతి వాళ్ళందరూ అనుకుంటారు. ఎందుకంటే చాలా చక్కగా బోల్డ్ అండ్ ఐడియాలు అమ్మాడు. అంటే డిమానిటైజేషన్ చేసేసి మీ అందరినీ బాగు చేసేస్తాననే ఒక మంచి ఐడియా, గొప్ప ఐడియా అమ్మాడు ఆయన. ఈ ఐడియా కొనుక్కున్నారు ప్రజలు, అందరూ నమ్మారు. ఎవరి జేబుకి ఏమీ రాలేదు. 300-400 మంది అన్యాయంగా చచ్చిపోయారు. ఈయన ఈ సూపర్ సేల్స్మెన్ దేశంలో ప్రజలకి, మధ్యతరగతికి ఈ వంకర ఐడియాలు అమ్మటంలో సఫలీకృతుడు, కానీ పెట్టుబడిదారీ వర్గానికి కొమ్ముగాసం ఆస్తులు అమ్మటంలో కూడా సఫలీకృతుడు కాలేదు. 10 లక్షల కోట్ల బడ్జెట్ పెట్టుకుని కూడా, టార్గెట్ పెట్టుకుని కూడా 30,000 కోట్లు సంపాదించగలిగారు. అంటే అర్థం ఏమిటి? విఫలము చెందారు. వాళ్ళ సూత్రంలోనే వాళ్ళు విఫలం చెందారు. ఓకే. ఇన్నాళ్ళు భారతదేశం యొక్క బడ్జెట్లో ఏం జరుగుతూ వచ్చిందంటే, డిజిన్వెస్ట్మెంట్ మినిస్టర్, డిజిన్వెస్ట్మెంట్ అని ఉండేది. డిజిన్వెస్ట్మెంట్ అంటే పెట్టుబడుల ఉపసంహరణ దాని అర్థం. కానీ మొదటిసారి మనం ప్రైవేటీకరణ అనే పదాన్ని వింటున్నాం ఇప్పుడు. ఓకే. అంటే పెట్టుబడుల ఉపసంహరణ, ప్రైవేటీకరణ, ఈ రెండింటి మధ్యలో వ్యత్యాసం ఏమిటంటే, ఒక మేలి ముసుగు, భాషలో ఒక ముసుగు లాంటిది. ఓకే. ఈయన ఆ ముసుగు తొలగించేశాడు. అంటే ప్రైవేటీకరణ అంటే అమ్ముకోవటం అని అర్థం. అంటే పెట్టుబడుల ఉపసంహరణ అంటే మా పెట్టుబడి మేము కొంచెం వెనక్కి తీసుకుంటాము, ఆ కొంచెం ఇంకెవడన్నా వస్తే బాగుంటుంది అని. అక్కడ ఒక ముసుగు, ఒక అందమైన భాష, అది తీసేసాడు. అది తీసేయడం వల్ల కొంచెం నిస్సిగ్గుగా అనిపించిన స్పష్టత అనేది కనపడతాం. అంటే దీంట్లో మీరు అర్థం చేసుకోవాలి, సిగ్గు అనేది కొన్ని, లజ్జా సిగ్గు అనేది కొన్ని విషయాలు అవసరం. అదొక అందమైన అవసరం అది. ఓకే. తీసేస్తే కొంచెం బాగోదు. కొంతమందికి వాల్గారిటీ అనిపిస్తుంది, కొన్నాళ్ళకి అలవాటు అయిపోవచ్చు. ఏముంది, ఏమంటారు? ఇప్పుడు భాషలో కొన్ని ఉంటాయి కదా, భాష సామాజిక అంశాలు. సరే, ప్రైవేటైజేషను చేసి మేము డబ్బులు సంపాదించి 80,000 కోట్లు పూడుస్తూ ఉన్నాం.
ఇప్పుడు కేటాయింపుల్లో అతిపెద్ద కేటాయింపు కనపడింది ఏమిటంటే ఆహారానికి, మన ఆరోగ్యానికి 34,000 కోట్లు బోల్డ్ అంత మేము ఖర్చు పెట్టబోతున్నాము. గతంలో ఖర్చు పెట్టిన దానికన్నా బడ్జెట్ 100% పెంచాం, 134% పెంచామని చెప్పారు. ఈ 134% పెంచాము అన్న అంశాలు కనుక మనం పరిశోధనలో జాగ్రత్తగా పరిశీలిస్తే మనకేమర్థం అవుతుందంటే 35,000 కోట్ల రూపాయలు కరోనా వ్యాక్సిన్ డెవలప్మెంట్ అన్నారు. వ్యాక్సిన్ డెవలప్మెంట్కి ఖర్చు పెడతాము 35,000 కోట్లు అన్నారు. అంటే 35,000 కోట్లు వ్యాక్సిన్ మీరు లాంచ్ చేసేసారు. వ్యాక్సిన్ మీరు వైద్యులకి ఉడుస్తున్నారు. వ్యాక్సిన్ పిఎం కేర్ ఫండ్ అంటే ఎవరికి అందులో ఎంత డబ్బు ఉంది, ఎంత డబ్బు దేనికి ఖర్చు అయింది తెలియని రాజ్యాంగేతర ఫండ్, ఒక ఫండ్ పెట్టి ఆ ఫండ్ ద్వారా మీరు కొనుగోలు చేశారు. కొనుగోలు చేసిన తర్వాత మళ్ళీ డెవలప్మెంట్కి పెట్టుబడి పెడతామంటాం ఏమిటి? ఈ పెట్టేది ఏదో ముందు నుంచి పెట్టొచ్చు కదా. ఇంత పెట్టుబడి అవసరమా? అంటే మీ పెట్టుబడి లేకుండా 200 రూపాయలకి మీరు కొనుగోలు చేస్తున్న వ్యాక్సిన్ అమ్మటానికి ఒకటి ఉండగా మళ్ళీ మీరు 35,000 కోట్లు పెట్టడం అంటే ఎవరికి ఇస్తున్నారు, ఏమి ఇస్తున్నారు డెవలప్మెంట్లో? ఇది స్పష్టత కావాల్సిన అంశం. ఎందుకంటే పిఎం కేర్ నుంచి కొన్న వెంటిలేటర్లు, ఈ వ్యాక్సిన్స్ ఎవరికి తెలియదు, లెక్కలు ఖర్చులు తెలియని పిఎం కేర్ ఫండ్ అనేది ఒకటి కనపడుతుంది. అలాగే డ్రింకింగ్ వాటర్ సప్లైను, శానిటేషన్కి కేటాయించిన 40,000 కోట్లు కూడా దీంట్లో తీసుకొచ్చారు. దాన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే ఆరోగ్య శాఖకి మేము ఖర్చు పెడతామన్నది కేవలము అంటే కొంచెం సన్నగా ఉన్నవాళ్ళు లావుగా కనపడటం కోసం ప్యాడింగ్ అనే పదం వాడతాం. అంటే కొంచెం కాటన్ ముక్కలు, స్పాంజ్ ముక్కలు పెట్టుకుంటారట సినిమా వాళ్ళు. ఇప్పుడు అదే ఈ ఆరోగ్య శాఖ బడ్జెట్లో జరుగుతుంది ఏంటంటే ఇక్కడ ఖర్చు పెడతానన్న 35,000 కోట్లు ఇక్కడ పట్టుకొచ్చేసారు. నేటికి స్వచ్ఛ భారత్కి ఖర్చు పెడితే కూడా తీసుకొచ్చారు. దీనివల్ల ఆరోగ్యానికి మీరు పెట్టే ఖర్చు ఏమీ లేదు, కాకపోతే ప్రకటించడం ఆరోగ్యం అని. ఇది గతంలో ఎప్పుడు లోపభూయిష్టాలు ఉండేవి. లోపభూయిష్టం అంటే లోపాలతో కూడుకున్న బడ్జెట్ అనేవాళ్ళం. ఇప్పుడు ఏమిటంటే మోసపూరితమైన బడ్జెట్లు ఇవి. అంటే లోపాలు కావు, ఇవి మోసాలు. అంటే మీరు ఆరోగ్యానికి ఖర్చు పెట్టగానే ఆరోగ్యాన్ని పెట్టామంటారు. మీరు రైతులకు 6,000 కోట్ల రూపాయలు మీ కేటాయింపులు తగ్గించేశారు, సెస్ వాళ్ళ పేరు మీద వసూలు చేస్తారు. ప్రైవేటైజేషన్ మేము చాలా సూపర్ సేల్స్మెన్, ప్రజలందరికీ ఐడియాలు అమ్ముతున్నాం, పెట్టుబడిదారులతో మాకు సత్సంబంధాలు ఉండే, ప్రపంచం నుంచి అన్నీ తీసుకొస్తామంటున్నారు. అక్కడ విఫలమయ్యారు. తర్వాత ప్రధానమైన అంశం ఏంటంటే ఎల్ఐసిని మరి భారీ సంఖ్యలో దాన్ని అమ్మేద్దామని. ఇవాళ భారతదేశంలో ఉన్న వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ గవర్నమెంట్ ఎంటర్ప్రైజు, వన్ ఆఫ్ ద రిచెస్ట్ ఎంటర్ప్రైజ్ ఎల్ఐసి అనేది దాదాపుగా 60-70 ఏళ్ళ నుంచి రన్ అవుతూ సక్సెస్ఫుల్గా ఉంది. ఎల్ఐసి ఇన్సూరెన్స్ ఏంటంటే 100 మంది 100 రూపాయలు పెడితే 10,000 జమ అవుతూ ఉంటే ఎవరికన్నా వాడికి ఇబ్బంది వస్తే వాడికి 5,000 రూపాయలకో 7,000 రూపాయలకో ఇన్సూరెన్స్ జరిగితే ఈ వచ్చిన దాంట్లో నుంచి వాడికి ఇన్సూరెన్స్ పేమెంట్ జరుగుతుంది. అంటే ఇన్సూరెన్స్ సెక్టర్లో వచ్చే క్లెయిమ్స్ ఎప్పుడు కూడా మెడికల్ ఇన్సూరెన్స్ తప్ప, మెడికల్ ఇన్సూరెన్స్లో మాత్రమే 95 to 100% క్లెయిమ్స్ కనపడ్డాయి. మొత్తం సొమ్మంతా క్లెయిమ్ అవటం. తతిమా ఇన్సూరెన్స్లో ఎప్పుడు కూడా క్లెయిము 3%, 4% ఉంటుంది. అంటే బోల్డ్ అంత లాభాలతో కూడుకుని ఉంటుంది. బోల్డ్ అంత లాభాలతో కూడుకున్న ఇన్సూరెన్స్ సెక్టర్. అందుకనే బోల్డ్ అన్ని ప్రైవేట్ కంపెనీలు, పెద్ద పెద్ద కంపెనీలు, ప్రభుత్వ కంపెనీల్లో ఎల్ఐసి పెట్టుబడులు ఉంటాయి. బిహెచ్ఎల్ లాంటి కంపెనీలో కూడా మీకు ఎల్ఐసి పెట్టుబడి కనపడుతుంది. బోల్డ్ అన్ని కంపెనీలో ఎల్ఐసి పెట్టుబడి ఉంటుంది. ఇప్పుడు ఆ ఎల్ఐసిని ప్రైవేటు పరం చేయాలి. దాంట్లో ఫారిన్ క్యాపిటల్ని ఇన్నాళ్ళు 49% రెస్ట్రిక్షన్ ఉంటే ఇప్పుడు అది 79% పెంచారు. అంటే మన దేశంకు చెందిన, దేశ ప్రజలకు చెందిన సొమ్ము, దేశ ప్రజలకు చెందిన కంపెనీని మీరు విదేశాలకి ఎవరికోళ్ళకి అమ్మేద్దామనే తాపత్రయం కనపడతా ఉంది. సో ఓవరాల్గా చూస్తే ఇంకా నిస్సిగ్గుగా ప్రకటించిన అంశం ఏంటంటే ఎన్నికలు కాబోతున్న రాష్ట్రాలకి కేటాయింపులు.
మామూలుగా ఏంటంటే ఎన్నికలు కాబోతున్న రాష్ట్రాలకి ప్రభుత్వాలు కేటాయింపులు కానీ కొత్త పథకాలు కానీ ఇవన్నీ ఎన్నికల కోడ్ ఉల్లంఘన, ఇవన్నీ ఎన్నికల్లో పార్టిసిపేట్ చేసే ఓటర్లను ప్రలోభాలకు గురి చేయటంకి సంబంధించిన అంశంగా గుర్తించేవాళ్ళం. ఇవాళ ఏమిటంటే ఎన్నికలు పెట్టుకుని ఆ రాష్ట్రాలకి ఇంత కేటాయింపిస్తున్నామని చెప్తున్నారు. అంటే ఇది కూడా కొంచెం అంటే ఇట్స్ నాట్ దట్ ఆ డీసెన్సీ అనేది కనపట్ల. అది కొంచెం గుర్తించాల్సిన అంశం. అంటే మన మానసిక పరిస్థితి దిగజారిపోయిందా అనేది కూడా మనం ఆలోచించాల్సిన అంశం. ఇక్కడ కేటాయింపుల్లో కూడా వీళ్ళు కేరళకి 1,00,000 కోట్లు కేటాయిస్తున్నామన్నారు. కేరళ ఫైనాన్స్ మినిస్టర్ వెంటనే స్పందించాడు. నా దగ్గర నుంచి మీ దగ్గరకు వచ్చిన జిఎస్టీ అంతా మీరు ఇచ్చేదంతా, అంటే నా వాటా నాకు ఇస్తూ కూడా మీరు దానం చేసినట్టు పోజు కొడతారా అని. మనకి తెలంగాణలో ఒక పాత సాగుతుంది, గాలికి పోయే పేలపెట్టి కృష్ణార్పణం అని. అంటే ఎట్టా గాలికి పోతుంది కాబట్టి కృష్ణార్పణం అంటే పుణ్యం దక్కుద్దని. సో వాడి జిఎస్టీ వాడికి ఇస్తూ కూడా నేను ఇస్తున్నాను అనే దానం ఏమిటి కదా. ఈ అంశాలు కూడా మనం కొంచెం జాగ్రత్తగా పరిశీలించాలి. ఇందులో అంటే లోపాలతో సర్వసాధారణంగా ఉంటాయి. అంటే మభ్యపెట్టడం వేరుంటుంది, లోపాలతో ఒక లక్ష్యం కోసం ఇంకో పథకంలో ప్రయాణం చేయటం వేరుంటుంది, కొంచెం నర్మగర్భంగా మాట్లాడటం ఉంటుంది. ఈసారి అయితే కొన్ని విషయాలు మనం మెచ్చుకోవాలి. నర్మగర్భంగా మాట్లాడటము ఇట్లాంటివి లేకుండా చక్కగా మేలి ముసుగులు తొలగించి నిస్సిగ్గుగా అన్ని విషయాలు చెప్పడం జరిగింది. కాకపోతే ప్రయాణం చేసే తీరును అవలంబిస్తున్న పద్ధతి, చేసిన కేటాయింపులు చూస్తే మోసపూరితమైన మాటలు అనేది మనందరికీ అర్థమవుతుంది. ఎందుకనంటే మీరు రోడ్లకి బెంగాల్లో రోడ్లు వేయడానికి 35,000 కోట్ల రూపాయలు మేము కేటాయిస్తున్నామంటున్నారు. మరి ఢిల్లీలో సింగు బార్డర్లో రైతులు ధర్నా చేస్తుంటే అక్కడ రోడ్లు తవ్వేయటము, రోడ్లకు మేకులు కొట్టడము, ఇవన్నీ కొంచెం చిల్లర కార్యక్రమాలు అనిపిస్తాయి. అంటే హుందాతనం లేని అంశాలు. అంటే అభివృద్ధి చెందాల్సిన దేశంలో అభివృద్ధి వైపుకు ప్రయాణం చేసే బదులు అభివృద్ధి నిరోధకుల్లాగా ఈ మేకులు దేనికంటే ఈ అభివృద్ధి రథం ప్రయాణం చేయకుండా పంక్చర్ చేయడానికి తప్ప దేనికి పనికిరాదు. సో నిరాశజనకమైన బడ్జెటే. అంటే అందులో మొహమాటమేమీ లేదు, ఏముంది, అంతకుమించి ఎక్స్పెక్ట్ చేయగలిగింది కూడా ఏమీ లేదు. ఎందుకంటే ఇది ఆశాజనకం, నిరాశాజనకం అంటే ఆశపడటానికి అవకాశం కూడా లేదు. ఎందుకంటే లాక్డౌన్ ప్రకటించినప్పుడు రోడ్ల మీద ప్రయాణం చేసి కాలినడకన పోతూ దారి పొడుగుతా రక్తాన్ని నోడుస్తూ కుక్కని తిని చనిపోయిన ప్రజలు ఉన్న దేశం, ఆ దశలో స్పందించని మానవత్వం ఇవాళ స్పందిస్తుందని, ఇవ్వాలేదో చేస్తుందని అని ఆశపడటమే తప్పు. కాబట్టి నిరాశాజనకం అంటాం కూడా తప్పేనేమో. ఓకే. ఎందుకంటే రైతులు ధర్నాకి బయలుదేరితే జాతీయ రహదారిలో 10 అడుగుల కందకాలు తవ్వటం జరిగింది. అంటే నీ దేశ ప్రజల్ని నువ్వు దేశ శత్రువుల కింద గుర్తించడం జరిగింది. వాళ్ళని ఖలిస్తానీలని రకరకాల వాదనలతో ఆఖరికి కిరాయి గుండాల చేత రాళ్లతో కూడా కొట్టించడం జరిగింది. ఇవన్నీ చూస్తే ఏమవుతుందంటే వీళ్ళ నుంచి ఆశించడం కూడా పొరపాటే కదా. ఓకే. వేప చెట్టు మామిడికాయలు కాస్తుందా? కాయదు కదా. ఇది తెలిసి ఆశపడటం కూడా తప్పే. కాబట్టి వాళ్ళ పథకం ప్రకారం వాళ్ళు దేశ ఆస్తులన్నింటినీ ప్రైవేటీకరణ చేసే కార్యక్రమంలో ఉన్నారు. రైల్వేల ప్రస్తావన లేదు, ఎందుకంటే రైల్వే అమ్మకానికి పెట్టారు కాబట్టి. గతంలో బడ్జెట్ అనగానే రైల్వే బడ్జెట్ అని ఒకటి వచ్చేది, ఇప్పుడు అది కూడా ముందుగా వచ్చేది, అది ఇది కలిపేశారు. రైల్వే బడ్జెట్ వచ్చినప్పుడు మనకి బడ్జెట్తో సమానంగా రైల్వే బడ్జెట్ వచ్చేది. రైల్వే బడ్జెట్ వచ్చినప్పుడు ప్రతి రాష్ట్రం మా ఊళ్ళో మా రాష్ట్రంలో 4 లైన్లు వస్తున్నాయి, 300 కిలోమీటర్ల రైల్వే లైన్ వేస్తున్నారు. ఇంత పెద్ద దేశం కదా దీన్ని, మరి ఇవన్నీ ఆశించేవాళ్ళు. ఇప్పుడు అదేమీ లేదు, దాని ప్రస్తావన కూడా లేదు. అంటే కేవలం రోడ్డు ట్రాన్స్పోర్టేషన్ మీద మాత్రమే ఉంది. అంటే కేవలం కాంట్రాక్టర్లని బాగు చేసుకోవటం, తమ కాంట్రాక్టర్లతో తాము కథ నడుపుకునే కార్యక్రమంలో ప్రస్తుత ప్రభుత్వం ఉంది.
ఇది అందరికీ తెలిసిన విషయం. దీంట్లో మనం ఆశపడితే మోసపోవటం అని భావించవచ్చు. కాకపోతే వాళ్ళు వాడిన భాష, వాళ్ళు ప్రకటించిన అంశాలు మోసపూరితమైనవి మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. సార్ ఇంకోటి చూసుకుంటే నిత్యావసర వస్తువులైన ఫోన్లు, మొబైల్లు, బ్యాటరీలు, తర్వాత పెట్రోల్, డీజిల్ మీద కూడా ట్యాక్స్లు వేశారు. దీని మీద మీ అభిప్రాయం? వేశారండి. మరి లోటు పూడ్చుకోవాలంటే వీటన్నిటి మీద వేశారు. లగ్జరీ కార్ల మీద వేయలేదు. ఇన్కమ్ ట్యాక్స్లో కొన్ని రాయితీలు ఇచ్చారు. అత్యంత ధనిక వర్గానికి రాయితీలు ఇచ్చారు. ఈ పెట్రోల్, డీజిల్ 100 రూపాయల చేరువలో ఉంది ఇప్పుడు రేటు. ఇంకా కూడా పెంచవచ్చు. ఎందుకంటే మీరు ప్రశ్నిస్తే దేశద్రోహులు అయ్యే దశలో ఎవడు ప్రశ్నించకూడదు కదా. అది 100 రూపాయలు చేయొచ్చు, 150 చేయొచ్చు. ఎందుకంటే మీరు పెట్రోల్ వాడి మీరు డబ్బులు ఇస్తేనే కదా ఈ ప్రభుత్వం మీ మీద దమనకాండ నిర్వహించేది. ఇప్పుడు ఏ ప్రభుత్వం అయినా, ఏ మంత్రి అయినా, ఎవడైనా వాడు తినే అన్నం, వాడు కట్టుకునే బట్టలు, వాడు ఉండే ఇల్లు, వాడు స్నానం చేయడానికి వాడే సబ్బు, నీళ్లు ప్రజలవి. కరెక్ట్. ఈ దేశ ప్రజలవి. ఏమండి? అవును. ఈ దేశ ప్రజలంటే ఎవరు? మళ్ళీ చెప్తున్నా, ఇన్కమ్ ట్యాక్స్ పేయీలు మేమే దేశ ప్రజలు, మేము ట్యాక్స్ కడితేనే అవుతుంది అనుకుంటున్నారు. ఇన్కమ్ ట్యాక్స్ పేయీలు కాదు, జిఎస్టీ కట్టేవాళ్ళు. జిఎస్టీ కట్టేవాళ్ళందరూ దేశ ప్రజలు. సో జిఎస్టీ ఈ దేశ ఆదాయం. జిఎస్టీ కట్టేవాడికి వర్గము, కులము, మతంతో సంబంధం లేదు. మీరు కనుక గుర్తిస్తే సినిమాకి వెళ్తే జిఎస్టీ కట్టాల్సిందే, కూల్ డ్రింక్ తాగితే జిఎస్టీ కట్టాల్సిందే. జిఎస్టీ నుంచి మినహాయింపు పొందిన వస్తువులు చాలా కొంచెం. సో ఈ దేశంలో ఆదాయం లేని అడుక్కు తినేవాడు కూడా జిఎస్టీ కడుతున్న ట్యాక్స్ పేరే. వాడి సొమ్ముతోనే, అడుక్కునేవాడి గుడి మెట్ల మీద అడుక్కునేవాడి సొమ్ముతో నడుస్తుంది ఈ ప్రభుత్వం. రైతుల మీద దమనకాండ చాలా దూరం. ఎందుకంటే మీరు ట్యాక్స్ క్రమబద్ధీకరణ చేసి వసూలు చేస్తున్నప్పుడు ప్రభుత్వాలు నడిచేది జిఎస్టీలతోటి, వీళ్ళు కడుతున్న సొమ్ముతోటి. వాళ్ళు ఎవరి పట్ల మీకు నిబద్ధత లేదు. ట్యాక్స్ పేరు యజమానుల పట్ల నిబద్ధత లేని ఎంప్లాయీస్తో నడుస్తున్న ప్రభుత్వం అనేది ఈ బడ్జెట్తో మనకి స్పష్టమవుతుంది. ఇంకోటి ఏంటంటే తెలుగు రాష్ట్రాలకు కూడా పెద్ద ఆశాజనకంగా లేదు ఈ బడ్జెట్. ఎవరికీ లేదండి. అవుట్లేస్ ప్రకటించారు, అది కూడా ఎక్కడ ఇది ఇస్తామని చెప్పలేదు. బయ్యార ఉక్కు కర్మాగారం లేదు, విశాఖ ఉక్కు కర్మాగారం లేదు. ఇప్పుడు చిన్న చిన్న పరిశ్రమలకు కూడా రాయితీలు లేవు. ఆత్మనిర్భర్ ప్యాకేజ్ కింద 20 లక్షల కోట్లు ప్రకటించారు. చాలామందిని అడిగాం, నీకేమైనా వచ్చిందా అంటే ఎవడి జేబులోకి రాలేదు. సో ఇక్కడ వాళ్ళకి తెలిసిన పేద వర్గాలు 3-4 కుటుంబాలు ఉన్నాయి. మరి టాటా బిర్లా వాళ్ళు కూడా కాకపోవచ్చు, అంబానీ, అదానీ, ఇట్లాంటి అంబానీ, అదానీ, గుజరాత్ కంపెనీలు, వీళ్ళందరూ కలిసి వాళ్ళ సౌభాగ్యంలో భారతదేశ సౌభాగ్యం ఉందనుకోవటం భారతదేశ ప్రజల దౌర్భాగ్యం. విన్నర్ ఆహారపు వస్తువుల యొక్క శక్తి. వైరల్ ఇన్ఫెక్షన్స్ని, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ నుంచి మనల్ని కాపాడటానికి మనం నిత్యం భోంచేసే ఆహారాల్ని మేళవించి శక్తిదాయకం చేసి ఆ శక్తి మిశ్రమాన్ని మీకు అందిస్తున్నాం. మీ శరీరాన్ని వైరల్ ఇన్ఫెక్షన్ నుంచి, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ నుంచి కాపాడుతుంది. Everybody, this is Lipsika. Please subscribe to Kakatiya TV. Please subscribe to Kakatiya TV. Please subscribe. Push subscribe. Please subscribe. Hi, nenu RJ Kajal. Subscribe to Kakatiya TV. Chala interesting updates and interesting content untundi Kakatiya TV lo. So definitely ga subscribe cheskondi and kinda kanipustunna bell icon ni kuda meeru nokkite meeku instant ga upload chesina ventane notification kuda vastundi kabatti do subscribe.